శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్రకేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళయోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండేవారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అవడానికి 3 గ్రహాలే మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రాహుగ్రహం తృతీయంలో, పంచమంలో గురుగ్రహం, అలాగే నవమంలో శుక్రుడు. అంటే పంచమ నవమాలలో 2 శుభగ్రహాలు ఉండడం వల్ల చాలా బలోపేతం అవుతున్నారు మీరు. మరి శుక్రుడి మీద రాహు గారి దృష్టి ఉంది కదండి అంటే, గురువు గారి దృష్టి ఉంది, కుజుని దృష్టి కూడా ఉంది వారాంతంలో. అయినప్పటికీ ముందర ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి చక్కగా బలాన్ని ఇస్తున్నారు. ప్రేమ వ్యవహారాలలో కించిత్ జాగ్రత్త వహించండి. ప్రేమ ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంచి జ్ఞానం పెరుగుతుంది.
మీరు చేసేటటువంటి కార్యక్రమాలలో ఒక నియమనిష్టలు పెరుగుతాయి. ఆ చేసే పనికి బలం పెరుగుతుంది. మంచి పేరు తీసుకొస్తుంది మీకు. సత్కీర్తుంది. సంపదలు పెరుగుతాయి. అనేక విధాలుగా మీకు మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చనమాట. అట్లాంటి పరిస్థితి కనబడుతోంది. ఆరోగ్యం చాలా బావుంటుంది. కీర్తి ప్రతిష్టలు బావుంటాయి. మాట పరపతి పెరుగుతుంది. ధనము పెరుగుతుంది. సంతానం పట్ల చక్కటి అవగాహన పెరుగుతుంది. సంతానము మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మీరు సంతానాన్ని బాగా అర్థం చేసుకుంటారు. సంతానం యొక్క వృద్ధిని మీరు చూసి తృప్తి పడతారు. పిత్రార్జితాలుంటాయి. అలాగే పితృవర్గ రీత్యా సహాయ సహకారాలుంటాయి. పూర్వజన్మ పుణ్య ఫలితం ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా అనుభవిస్తారు. ఏ జన్మలోనో మంచి చేసుకున్నామండి, మాకిప్పుడు ఈ మంచి జరిగింది అని చెప్పి మీరు భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకునే రోజులొచ్చాయి. అట్లాంటి పరిస్థితి కనబడుతోంది. బంధుమిత్రులు మీకు సహకారాలుగా వెన్నుదన్నుగా ఉంటారు. చక్కటి సలహాలిస్తారు. భవిష్యత్తులో మీరు ఎదుగుతారు. అంతవరకు చాలా చక్కటి సహాయ సహకారాలుంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలున్నాయి. ఆత్మస్థైర్యం బావుంది. సంకల్ప బలం బావుంది. అన్ని విధాలుగాను బావుంది. అవడానికి 3 గ్రహాలు అవుతున్నా గూడా, 3 గ్రహాలే చాలా బావుంటున్నా గూడా, పంచమ నవమాలు చాలా బలోపేతం అవుతున్నాయి. ఎప్పుడైతే కోణస్థానాలు బావున్నాయో అద్భుతమైన ఫలితాలుంటాయి. ఇక మిగతా స్థానాల్లో ఏ గ్రహాలు ఉండి మీకు సత్ఫలితాలు ఇస్తున్నా అదంతా సపోర్టే. ఇక్కడ పంచమం బావుంది, నవమం బావుంది. 2 బావున్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉన్నతి ఉంది. రాజకీయంగా బావుంటుంది. అయితే మీరు ఓర్పుగా ఉంటూ, జాగ్రత్తగా ఉంటూ, పరిస్థితులన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటూ, ఎక్కడ, ఎప్పుడు, ఎంత, ఎలా మాట్లాడాలో అక్కడ, అప్పుడు అంతా అలాగే మాట్లాడండి. అంతకన్నా మోతాదు మించి ఎక్కడ ప్రవర్తించకండి. మీకు అద్భుతమైన ఫలితాలు మీ చేతిలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 6వ స్థానంలోకి కుజుడొచ్చారు. అలాగే 7వ స్థానంలోకి చంద్రుడొచ్చారు. ఈ 2 కూడా చాలా అద్భుతమైన ఫలితాలే. అంటే ఇప్పుడు వచ్చే 3 గ్రహాలు కాకుండా ఇంకొక 2 గ్రహాలు కూడా మీకు వారాంతంలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్ బాగా పెరుగుతుంది. సామాజికంగా మీకు చక్కటి సహాయ సహకారాలు అందుతాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలతో కాలక్షేపం చేయడము, ప్రతి మనిషికి సహాయకారిగా ఉండడము ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బావుంటాయని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే రుణ సౌలభ్యం దొరుకుతుంది మీకు. మీరు రుణాలు తీసుకుంటారు. మీరు అలాగే రుణాలు తీరుస్తారు. ఇన్ని రకాలుగా మకర రాశికి వారికి బావుంది కాబట్టి చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత మనశ్శాంతితో ఉండగలరని చెప్పి ఆశిస్తూ నమస్కారం.